నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. సునామీ చెప్పిరాదు, వచ్చిందంటే తీర ప్రాంతం తునాతునకలైపోవాల్సిందే. ఉప్పిన ఊరికనే రాదు, వచ్చిందంటే అందిన కాడికి తుడిచిపెట్టేయడమే. కోలుకోవడం చాలా కష్టం. ఏపీ ఎన్నికల్లో ప్రచండ తుఫాన్ వస్తోంది. దాని దెబ్బకు తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఇంతకీ ఆ తుఫాన్ ఎవరు? ఊడ్చిపెట్టేయాలన్న కసితో, సడలని సంకల్ప పట్టుదలతో ఎదురొడ్డి నిలబడి తెగబడి కలబడడానికి వస్తున్న ఆ సింహాన్ని తలపండిన పెద్ద పెద్ద జర్నలిస్టులే అంచనా వేయలేకపోతున్నారు. వేసిన వరకు చూసిన ఆ సింహ గర్జనతో ప్రతిపక్షాల గుండెలే కాదు, కోటలు కూడా బద్దలైపోవడం ఖాయమంటున్నారు. ఇంతకీ ఆ సింహ గర్జన శ్వాస ఎలా ఉందో తెలుసా? గాయపడిన సింహగర్జన ఎలా ఉంటుందంటే, మొక్కవోని దీక్షల, అలుపెరగని ధీరుడులా, నమ్ముకున్నోళ్లను గెలిపించే ధీరోదాత్రుడిలా ఉంటుంది. అతడే ఒక సైన్యం, అతడే ఒక గమనం, అతడే ఒక గమ్యం, అతడే వైఎస్ జగన్. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, ఎక్స్ వేదికగా ఒకటే చర్చ. ఈసారి వైఎస్ఆర్సీపీనే వస్తోంది. జాతీయ మీడియా, పొలిటికల్ కన్సల్టెన్సీల సర్వేలన్నీ పక్కాగా లెక్కలేసి చెబుతున్నాయి. సైంటిఫిక్ పారామీటర్స్తో సర్వే చేసి మరీ నొక్కి వక్కాణిస్తున్నాయి. పత్రికలకు సంపాదకులుగా పనిచేసిన వాళ్ళు, సీనియర్ పాత్రికేయులు కూడా అదే చెబుతున్నారు. ఖచ్చితంగా నేను నమ్ముతున్నా, ఎందుకంటే జగన్ చేసిన మంచి పనులు అలాగున్నాయి కాబట్టి అంటూ ఊరూరా జనం చెబుతున్నారు. మళ్ళీ వైఎస్ జగన్ సీఎం అయితేనే మా బతుకులు మారుతాయని మా నమ్మకం. మేమంతా జగన్ బాటలోనే నడుస్తాం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఘోర పరాజయం తప్పదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావడం తథ్యం. జగన్ అంటే విశ్వాసం, చంద్రబాబు అంటే మోసం అని నిన్న సిద్ధం సభల్లో, ఇప్పుడు బస్సు యాత్రలో అశేష ప్రజానీకం తేల్చి చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజల నాడి తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తున్నారు. 50% కంటే ఎక్కువ ఓట్లతో వైసీపీ ఘన విజయం సాధించడం ఖాయం. సీఎం జగన్ నాయకత్వానికి మహిళలు 58% మంది మద్దతు పలుకుతున్నారు. దేశంలో ఏ నాయకుడికి మహిళల్లో ఇంతటి ఆదరణ లేదు. సంక్షేమ పథకాల నుంచి క్యాబినెట్ నామినేటెడ్ పదవుల వరకు మహిళలకు పెద్దపీట వేస్తూ సాధికారతకు జగన్ తీసుకున్న చర్యలే ఆయన నాయకత్వంపై మహిళల్లో అత్యధికంగా ఆదరణ ఉండడానికి కారణమని చాణక్య కన్సల్టెన్సీ చెబుతోంది. సీఎం జగన్ నాయకత్వానికి మహిళలు 58% మంది మద్దతు పలుకుతున్నారు. ఏ నాయకుడికి మహిళల్లో ఇంతటి ఆదరణ లేదు. సంక్షేమ పథకాల నుంచి క్యాబినెట్ నామినేటెడ్ పదవుల వరకు మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా సాధికారతకు సీఎం జగన్ తీసుకున్న చర్యలే ఆయన నాయకత్వంపై మహిళల్లో అత్యధికంగా ఆదరణ ఉండటానికి కారణమంటున్నారు టైమ్స్ నౌ సీనియర్ న్యూస్ ఎడిటర్ పద్మజా జోషి. బస్సు యాత్రలో సీఎం జగన్ను చూసేందుకు యువతీ యువకులతో కలిసి చంటి బిడ్డలను చంకనేసుకొని మహిళలు పోటీ పడుతూ బస్సు వెంట పరుగులు తీస్తున్నారు. మండుటెండైనా అర్ధరాత్రైనా సీఎం వైఎస్ జగన్ను దగ్గర నుంచి చూసేందుకు, కరచాలనం చేసేందుకు, మాట కలిపేందుకు, వీలైతే ఫోటో దిగేందుకు జనం పోటీ పడుతున్నారు. మేలు చేశాం, ఓటేయండి అనేది మామూలుగా నేతల మాట. కానీ బస్సు యాత్రలో తద్భిన్నంగా మీ పాలన వల్ల మాకు మంచి జరిగింది, మళ్ళీ మిమ్మల్నే గెలిపించుకుంటామంటూ ప్రజలు సీఎం వైఎస్ జగన్కు భరోసా ఇస్తున్నారు. జాతీయ మీడియా సంస్థలు చాణక్య, బీపీఎస్, జన్మత్ పోల్స్, లోక్ పోల్స్, పోల్ స్ట్రాటజీ గ్రూప్, పొలిటికల్ క్రిటిక్, మ్యాట్రిక్ వంటి పొలిటికల్ కన్సల్టెన్సీలు అటు దేశవ్యాప్తంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నాడి తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తున్నాయి. టైమ్స్ నౌ, ఈటీజీ, జీ న్యూస్, మ్యాట్రిస్, డెక్కన్, 24/7 వంటి జాతీయ మీడియా సంస్థలు, చాణక్య, మ్యాట్రిజ్ నుంచి జన్మత్ పోల్స్ వరకు పొలిటికల్ కన్సల్టెన్సీలు నిర్వహించిన డజనుకు పైగా సర్వేల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించడం ఖాయమని వెల్లడించాయి. ఇదే కూటమికి నిద్ర లేకుండా చేస్తోంది. ఒక జగన్ నొడ్డి కొట్టడానికి 3 పార్టీలు జతకట్టినా ఇంచు కూడా దెబ్బ తీయలేకపోతున్నామనే వెదురు చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ పండితులే చెబుతున్నారు.